కీర్తనకారుడు 19వ కీర్తన మొదటి నుండి చదువుకుందాం. కీర్తన 19 మొదటి నుండి చదువుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము పరచుచున్నాయి. ఆకాశములు దేవుని మహిమను వివరణ చేస్తుంటున్నాయంట. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేయించుంటున్నది. చూడండి, ఈనాడు ఆ అంతరిక్షం నుండి ఆ శాటిలైట్ని మనకు ఈ దినమున మన అరచేతిలో చూస్తూ ఉంటున్నాం. ఈ కంప్యూటర్ సైతం దేవుని జ్ఞానమును బోధన చేయించుంటున్నది. ఈ అంతరిక్షం లేకపోతే, శూన్యమైనటువంటి ఈ లోకములో దేవుడు ఆకాశమును చేయకపోతే, భూమిని చేయకపోతే, ఈ శాటిలైట్ ఎక్కడిది, అంతరిక్షం ఎక్కడిది? ఈ దినమున మనము మన ముందు ఉన్నటువంటి సైన్స్ను బాగా వాడుకుంటున్నాం, దేవుని జ్ఞానాన్ని వాడుకుంటున్నాం. కంప్యూటర్ యుగం, ఏఐ యుగం కనుక దేవుని సృష్టి లేకపోతే, దేవుడు ఆకాశములను చేయకపోతే, భూమిని చేయకపోతే, ఈ సైన్స్ నీకు ఎక్కడ తెలిసే? నిన్ను మానవునిగా చేయకపోతే నీకు ఇవి తెలిసేటివే. కనుక ఒక కుమారుడు కలగడానికి, ఒక కుమార్తె కలగడానికి తండ్రి డిఎన్ఏలు ఎంత అవసరమో, ఈ లోకం కలగడానికి దేవుని డిఎన్ఏ కూడా అంతే అవసరమైంటున్నది. కానీ భూమి మీద సకలము చేసి ఒక్కొక్కరికి ఒక పని బాధ్యత అప్పగించాడు. ఆరిన నేల కనబడిన గాక అన్నప్పుడు ఆరిన నేల కనబడింది. ఆరిన నేలకు భూమిని పేరు పెట్టి తన నుండి సమస్త జంతువులను ఉత్పత్తి చేయమని చెప్పి తనకు ఆర్డర్ ఇచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. సముద్రమునకు కొన్ని నీలో ప్రాకు జీవులన్నిటి, మత్స్యములను, వాటన్నిటినీ నువ్వు ఉత్పత్తి చేయాలని చెప్పి సముద్రమునకు చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. వారంతా క్రమం తప్పకుండా సముద్రం చేయవలసిన పని సముద్రం చేసింది, భూమి చేయవలసిన భూమి చేసింది, ఆకాశం చేయవలసిన పని ఆకాశం చేసి ఉన్నది. కానీ మనం ఎందుకు దేవుని పని చేయటం లేదు? దేవుని మాట వినటం లేదు. అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధన చేయుచున్నది, రాత్రి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. పగటికి పగలు అంటే దేవుడు ఆనాడు మొదటి రోజు వెలుగును చేశాడు, రెండవ రోజు ఆకాశమును చేశాడు, మూడవ రోజు భూమిని చేశాడు, నాలుగో రోజు సూర్యచంద్రులను చేశాడు. నీవు పగలు, నువ్వు రాత్రిని చేశాడు. వారిరువురు సూర్యచంద్రులు పగలొకరు రాత్రి ఒకరు వారి పనులు వాళ్ళు చేస్తూ ఉంటున్నారు. దేవుడు చెప్పిన పని చేస్తుంటున్నారు. రాత్రి కాలంలో చంద్రుడు చెప్పిన పని చేస్తుంటున్నాడు. పగటికి పగలు బోధన చేర్చున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. మనమెందుకు ఈ జ్ఞానము, దేవుని జ్ఞానం తెలుసుకొనలేకపోతుంటున్నాము? మనం గ్రహించబద్ధమైంటున్నాం. కీర్తన 148 12వ వచనం. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు. ఆదికాండము 1:17-18. భూమి మీద వెలుగుచుటకును, పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాల ముందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. ఇదివరకు నేను చెప్పాను. రెఫరెన్స్లో చూస్తే మనకు అది కనబడుతున్నది. అదే నిర్గమకాండం 15:20-21. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబురును చేత పట్టుకునను, స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడను, యెహోవాను గానము చేయండి,
ఆయన మిగులు అతిశయించి జయించిన గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోషం. ఆయన పల్లవి ఎత్తి పాడుతూ ఉన్నది. మనం ఎందుకు అలాంటి పల్లవి ఎత్తి పాడటం లేదు, సితారను పట్టుకోవడం లేదు, తంబురను వాయించడం లేదు. ఈ రీతిగా ప్రకృతి తన పని తను చేస్తూ ఉంటున్నది. కీర్తనకారుడు 2వ మాట ఏం చెప్తున్నాడంటే, పగటికి పగలు బోధన చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటికి స్వరము లేదు, స్వరం వినబడదు. ఇంకో మాట ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము రెఫరెంట్ 4వ అధ్యాయం 19 వచ్చిన, సూర్య చంద్ర నక్షత్రముల ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశం క్రిందన సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు జాగ్రత్త పడుడి. వాటికి నమస్కారం చేయొద్దు అని చెప్పి దేవుడు జాగ్రత్త పడమంటున్నాడు. మనం ఏం చేస్తుంటున్నాం? 4వ వచనం, వాటి కోలనులు భూమి అందంతటా వ్యాపించినది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి, వాటిలో ఆయన సూర్యుని గుడారం వేశాడు. దేవుడు ఇవన్నీ చేశాడు. 5వ వచనం, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించున్నట్లు తన పథమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. దేవుడు ఈ రీతిగా మనకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. పెండ్లి కుమారుని వలె ఉంటున్నాడంట. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. అతను పరిగెత్తినప్పుడు అతని వేడికి మరుగైనది ఏది లేదంటున్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయను. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. చూడండి ఎంత మర్మములు మన అందరూ ఎట్లా. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. ఉపదేశాలు నిర్దోషంగా ఉన్నాయంట, అవి హృదయమును సంతోషపరచునే మాటలు వింటే మన హృదయం సంతోషపడుతుందంటాడు. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగుచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, దేవుని యందు మనం భయం కలిగి ఉంటే అది పవిత్రమైనది అంటున్నాడు. అది నిత్యము నిలుచును. దేవుడు 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 అబ్బో దేవుడు. ఆ భయం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అది పవిత్రమైనది అంటున్నాడు. అది నిత్యము నిలుచుని. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, ఆయన యొక్క జడ్జిమెంట్ ఎప్పుడు సత్యంగా ఉంటుందంట. అవి బంగారు కంటే విస్తారం. ఆయన సత్యములు బంగారు కంటే సత్యం అంటే మేలిమి బంగారు కంటే కోరదగినవి, ఆ తేనె కంటే జుంటి తేనె ధరల కంటే మధురమైనవి. ఆయన జ్ఞానము, ఆయన ఆలోచన, ఆయన తలంపులు మనము దేవుడు అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటే తేనె కంటను జుంటి తేనె ధరల కంటను మధురంగా ఉంటాయంట ఆయన ఆలోచనలు. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనట వలన గొప్ప లాభం కలుగును. చూడు, మనం ఇవన్నీ మనం గైకుంటున్నామా లేదా? తన పొరపాటులు కనుగొనగలవాడేవాడు. అంతే, నేను ఈ తప్పుదేమో చేస్తూ ఉన్నాను అని చెప్పి ఎప్పుడైతే మనం గ్రహిస్తామో ఇది పాపం, ఇది నేను చేస్తున్నది తప్పు, ఇలా నేను చేయకుండా ఉండవలసి ఉన్నది అని చెప్పి సాయంకాలమునైనా నీవు నిన్ను గురించి నువ్వు నెమరు వేసుకుంటే, ఓహో ఈ పని చేయకుండా వలసింది, ఆ పని అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది, ఆ పని అట్లాంటి తప్పు పని చేయకుండా ఉండాల్సిందని ఎప్పుడైతే నీ తలంపులను, నీ తప్పులను ఎత్తి పట్టుకొని నిన్ను నీవు జ్ఞాపకం చేసుకుంటావో, దేవుడు నిజమే అతడు రియలైజ్ అయినాడు. తన గురించి నేను ఇట్లా మాట్లాడకపోవడం మంచిది, ఇట్లా మాట్లాడకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పి అనుకుంటే దేవుడు ఆ మాట విని ఆ యొక్క సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. తన పొరపాట్లు కనుగొన్న వాళ్ళేవాడు. నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చమని చెప్పి దేవుణ్ణి అడిగినప్పుడు మన పాపములు క్షమించడానికి సంసిద్ధ. దురభిమాన పాపములు పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకమున, అప్పుడు నేను యథార్థవంతుడని అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడను. దావీదు తన యొక్క ఆలోచనలు, తన తలంపులు దేవుని దగ్గర మొరపెట్టి అడుక్కుంటున్నాడు. తండ్రి అయిన దావీదు ఈ యొక్క మాటలు పలుకుతుంటున్నాడు, రాస్తూ ఉంటున్నాడు, ఆలోచన చేసుకుంటున్నాడు.
మన తలంపులు ఏమైంటున్నాయి, మన ఆలోచనలు ఏ రీతిగా ఉంటున్నాయి. దావీదు వల్ల మనం రియలైజ్ అయినామా? అలా మాట్లాడకుండా ఉండవలసినది, ఆ తప్పు చేయకుండా ఉండవలసినది మనం కూడా సూర్యోదయం మొదలుకొని సూర్యుడు అస్తమించే వరకు మనం కూడా ఆ మాటలు తిరిగి రియలైజ్ చేసుకుని, ప్రభువా ఇది మన పాపం చేస్తేనే చూస్తేనే అబద్ధం మాట్లాడితేనే నా వల్ల, నా అబద్ధం మాటల వల్ల అవతలి వ్యక్తికి ఎంతో ద్రోహం జరిగినది, అన్యాయం జరిగి ఉంటున్నది, నా వలన వారికి కష్టములు ఏర్పడినాయని చెప్పి రియలైజ్ అయినామా? మనం గ్రహించబద్ధులమంటున్నాము. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములకు. ఈ రీతిగా మనము రియలైజ్ అయ్యి పలుకుతున్నామా? ఎంత ఆయన రియలైజ్ అయ్యి పలుకుతుంటున్నాడు చూడు. అదే కీర్తన 1:5-2, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. దేవా నా ఆర్తదని, నా రాజా నా ఆర్తదని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. ఇలాంటి ఆలోచనలు కలిగి మనం ఉంటున్నామా? అయితే మనం గ్రహించబద్ధులమై ఉంటున్నాము.